అయితే సండే అయితే డీమార్ట్కి అయితే వెళ్ళాము. డీమార్ట్ నుంచి అలా వస్తూ ఇలా చూసామన్నమాట. చూస్తే రాజస్థాన్ వాళ్ళది మినీ మార్కెట్ లాగా పెట్టున్నారనమాట ఆఫర్స్. అంటే తక్కువగా కూడా ఉంది కాస్ట్ అయితే. బయట మనకి 4000 దొరికేది ఇక్కడ ఒక 2000, 1500 అలా దొరుకుతుందనమాట. అండ్ ఇక్కడ హోమ్ మేడ్ పికిల్స్ అండ్ ఇంకా బట్టలు ఉంటాయి కదా, అవి చేత్తో నేర్చినవి అవన్నీ ఉంటాయి. అండ్ ఎలక్ట్రిక్వి కూడా కొన్ని ఉన్నాయి. మా ఫ్రెండ్ అయితే ఒక లంగా అయితే ఒకటి తీసుకునింది, అదైతే బాగుంది. సో అదైతే వాళ్ళు 400 చెప్పారు, 150కి తీసుకున్నాం మేమైతే. అండ్ ఇక్కడైతే శారీస్, డ్రెస్సెస్, కిడ్స్కి చిన్న చిన్న క్లాత్స్ అలాంటివి ఉన్నాయి. అండ్ శారీస్ కూడా వాళ్ళు హ్యాండ్తో స్టిచ్ చేసినవి అవన్నీ. అండ్ మీరైతే ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి, ఎలా ఉంది ఏంటి అని అర్థమవుతుంది మీకు. అండ్ ఇక్కడైతే నైటీస్ కూడా ఉన్నాయి, ప్రతిదీ అవైలబుల్లో ఉంది, లేదు అనేది ఏమీ లేదు. అండ్ చిన్నపిల్లల బట్టలు అయితే ఇంకా క్యూట్గా చిన్నవి ఉన్నాయన్నమాట. సో మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ట్రెడిషనల్ వేర్కి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు ఒక్కసారి వెళ్ళి మీరు ఒక్కసారి విజిట్ చేస్తే ఏముంది అనేది మీకు అర్థమవుతుంది. అండ్ ఇవన్నీ చూసారా, ఇవి కూడా చాలా బాగున్నాయి. అన్నీ హోమ్ మేడ్ అంట. అడిగాం మేమైతే, హోమ్ మేడ్ అని చెప్పారు వాళ్ళైతే. వాళ్ళు ఇంకా రాజస్థాన్ వాళ్ళు చాలామంది ఇంటి దగ్గర ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ప్రిపేర్ చేసి ఇక్కడ వీళ్ళు షాప్ లాగా పెట్టుకొని స్నాక్స్ ఐటమ్ కూడా హోమ్ మేడే. అండ్ శారీస్ కూడా ఇక్కడ తక్కువగానే ఉన్నాయి. మేమైతే ప్రతిదీ దగ్గరికి వెళ్ళి చూసాను నేనైతే. అన్నీ అయితే బాగున్నాయి. మార్కెట్ అయితే చాలా బాగా పెట్టున్నారు. అండ్ ఇవన్నీ కూడా బొమ్మలన్నీ కూడా వాళ్ళ చేతితో తయారు చేసింది వాటివే. అప్పుడు పూర్వకాలంలో చెక్కలతో చేసేవాళ్ళు కదా, అలాగే చెక్కలవే ఉన్నాయి ఇప్పుడు కూడా. అండ్ క్లాత్వి ఉన్నాయి. మీరైతే వెళ్ళి విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంది. మినీ మార్కెట్ లాగా ఉంది, ప్రతిదీ హోమ్ మేడ్ అంట. అండ్ ఇవి అయితే మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, బట్ ఆన్లైన్ ప్రైస్ కంటే ఇక్కడ చాలా తక్కువగా ఉందన్నమాట. షార్పర్ అవన్నీ ఉన్నాయన్నమాట, వెజిటేబుల్స్వి. ఇవైతే చూసారా స్నాక్స్, ఇవైతే చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ వాళ్ళు చేతులతోనే ప్రిపేర్ చేసినవి మనకైతే ఇంట్లో దీని ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఇవైతే బట్టలు, ప్రతి ఒక్కరు టాప్స్, లెగ్గిన్స్ అవన్నీ పెట్టుకొని ఉన్నారనమాట. ఇవైతే చెక్కతో ప్రిపేర్ చేసిన థింగ్స్ అనమాట. ఇవి కిచెన్ ఐటమ్స్, డ్రెస్సింగ్ ఐటమ్స్ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. మీరైతే ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇదైతే ప్రమోషనల్ వీడియో అయితే కాదు, ట్రై చేయండి ఒకసారి. ఇవైతే అప్పడాలు అవన్నీ అనమాట. అప్పడాలు అయితే చాలా బాగున్నాయి. నేనైతే వెళ్ళి టచ్ చేసి మరీ అడిగాను కూడా, కాస్ట్ చాలా తక్కువగా ఉన్నాయి. ప్రతి ఐటమ్ ఉంది, లేదు అనేది ఏమీ లేవన్నమాట. కిడ్స్కి అయితే బొమ్మలు అలాంటివన్నీ కూడా ఉన్నాయి, టాయ్స్ అయితే. మీరు ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. రాజస్థాన్ వాళ్ళైతే హిందీలో మాట్లాడతారు, బట్ మనం తెలుగు మాట్లాడేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. ప్రతిదీ ఉంది అక్కడ, వెళ్ళైతే విజిట్ చేయండి. మేమైతే అలా సరదాగా వచ్చి ఏమున్నాయనేసి చూసుకున్నాం అనమాట. ప్రతిదీ ఉంది, లేకుండా ఏం లేదు. అయ్యప్ప స్వామి శబరిమలకి వెళ్ళినప్పుడు తీసుకొస్తారు కదా మన వాళ్ళు, అలాంటివి కూడా ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. అండ్ జీన్స్ వేర్స్ కూడా ఉన్నాయి, చిన్నపిల్లలకి ఉన్నాయి, పెద్దవాళ్ళకి ఉన్నాయి. ఇక్కడైతే మీరు చూసినట్టయితే చెక్కతో చేసినవి ఇవన్నీ వుడ్ అనమాట. బుద్ధ విగ్రహం చూడండి ఎంత అందంగా ఉందో. ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. మేమైతే వెళ్ళాము, మాకు నచ్చింది మేము తీసుకొచ్చాము. జస్ట్ ఏంటి అక్కడ పరిస్థితి అనేది మాత్రమే చూసాము మేము. ఇక్కడ ఈ మ్యాట్స్ అయితే 4000 చెప్పాడు, బయట అయితే 4000 అంట. ఇక్కడైతే వీళ్ళు 2000కి 1500కి అయితే వీళ్ళు ఇస్తారంట. 1500కి అయితే ఇస్తానని మనకు చెప్పారనమాట. ఒకసారి వెళ్ళి మీరు విజిట్ చేసి ఎలా ఉంది ఏమి అనేసి ట్రై చేయండి. ఇక్కడైతే మనము రంగోలీ ఎలా వేస్తాము, ఆ రంగోలీ అయితే ఇవి. ఆ రంగోలీ అయితే సెట్ అయితే 100 రూపీస్ అంట. ఒక్కొక్కటి తీసుకుంటే నార్మల్ ప్రైజెస్కి ఇస్తానని చెప్పాడు. 30 రూపీస్, 40 రూపీస్ అలా చెప్పారనమాట. ఎవరికైనా ముగ్గులు రాని వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఉంటే ట్రై చేయండి. మన అమ్మకైతే చాలా బాగొచ్చు, బట్ మనకి రావు కదా. సో మనం అయితే ఇప్పుడుండే జనరేషన్లో చాలామంది ముగ్గులు అయితే రావు, అలా ఇలా గీసేస్తారనమాట. సో ట్రై చేయండి ఒకసారి, ఎలా ఉంది ఏంటి అనేది మీకు తెలుస్తుంది. మేమైతే చూసాము, ఆ అబ్బాయి వేసి చూపించాడు అనమాట. టాప్స్ చూడండి, అండ్ హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు, ప్రతిదీ ఉంది. ఒకసారి వెళ్ళి సరదాగా అయినా విజిట్ చేయండి, ఏముంది ఏం లేదు అనేది మీకు తెలుస్తుంది. నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే టైంపాస్ చేసి వచ్చేసేయండి. చాలామంది వెళ్తారు, బట్ చాలామంది చూసి వస్తారు కానీ చాలామంది కొనరు, అది మనకు తెలిసిందే, తెలియకుండా ఏం లేదు. ఒక్కసారి వెళ్ళి చూసి విజిట్ చేయండి, ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. మేమైతే వెళ్ళి
అలా టైంపాస్ చేసి వచ్చేసాము. ఇవండి పికిల్స్ చెప్పాను కదా, హోమ్ మేడ్ అంట. ఈ పికిల్స్ అయితే చాలా బాగుండే, చాలా టేస్టీగా. ప్రతి పికిల్ ఉంది ఇక్కడ. అదేందో మిరపకాయల పికిల్ వెరైటీగా ఉందన్నమాట. ఈ పికిల్ అయితే అసలు ఏందని కూడా నాకు అర్థం కాలేదు. ఇది ఏం మిరపకాయో నాకు అర్థం కావట్లేదు. మీకేమన్నా అర్థమైతే కామెంట్ చేయండి. అండ్ ఇదండి షాపింగ్ మాల్ అయితే. అది షాపింగ్ మాల్ కాదు, మినీ మార్కెట్ లాగా. సండేస్ అయితే భలే పెడతారు అనమాట. ఆడొకటి ఈడొకటి పెట్టేస్తారు. మేమైతే వెళ్తాము, విజిట్ ట్రై చేయండి, చూడండి. నచ్చితే కొనుక్కొని, నచ్చకపోతే టైంపాస్ చేసి రండి. వాళ్ళని అయితే విసిగించకండి. అంతే. ఇక్కడైతే మేమైతే లోపలికి వెళ్ళాము, బట్ ఏం కొనలేదు. అంటే ఇక్కడ అంటే క్వాలిటీ ఏం లేదు, ఊరికే అట్లట్లు ఉన్నాయి. సరే వెళ్ళి చూశాను నేనైతే. చూస్తే నాకే పెద్దగా ఏం నచ్చలేదు. ఊరికే అలా ఒక రౌండ్ వేసుకొని వచ్చేసాము. అక్కడైతే ఒకటో రెండో కొన్నాను ఐటమ్స్ కూడా, అంతే. ఆ తర్వాత ఇంకేం కొనలేదు. ఈ పీస్ అయితే తీసుకున్నాను అబ్బా, 20 రూపీస్ అంట. ఆయన 40 చెప్పి 20కి ఇచ్చాడు. ఇవైతే బాగుంటాయని, అంటే విలేజెస్లో దొరుకుతాయి కదా, బట్ మా ఊర్లో అయితే దొరకదు. సరే అందుకని తీసుకున్నాను. ఇదండి లాగ్ అయితే. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.